అదే అనుకుంటున్నా. ఏంటి ఇంత సింపులా? బికాజ్ అటు యూఎస్ఏ ట్వీట్స్, స్ట్రైక్స్, ఇటు ఇరాన్ సెటైర్స్, స్ట్రాటజీస్‌తో ఎక్కడికి వెళ్తుందా? అండ్ ఏమవుతుందా? అని వరల్డ్ మొత్తం టెన్షన్ పడిన వార్ ఒక్క నైట్‌తో ఆగిపోయిందా అని. కాంటెక్స్ట్ ఏంటంటే యూఎస్ఏ అండ్ ఇరాన్ సీజ్‌ఫైర్ అగ్రీమెంట్ ఫర్ 2 వీక్స్ అన్న తర్వాత చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. దట్ వార్ డీఎస్కలేట్ అయిపోయింది అని చెప్పి. బట్ అది జరిగిన కొన్ని అవర్స్ తర్వాత ఒక ట్విస్ట్. ఇజ్రాయెల్ ఒక మేజర్ స్ట్రైక్ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా సైట్ మీద లాంచ్ చేసింది. ఓవర్ 10-minute పీరియడ్స్లో 100 హెజ్బుల్లా వెపన్ స్టోరేజ్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ థ్రెటనింగ్ సైట్స్ మీద అటాక్ చేసింది. రిపోర్ట్స్ని బట్టి మోర్ దాన్ 182 పీపుల్ చనిపోయారు. ఇప్పుడు ఇది జరిగిన కొన్ని అవర్స్కి ఇరాన్ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని రీక్లోజ్ చేసింది. అండ్ ఇరాన్ కోఆర్డినేషన్ లేకుండా పాస్ అయ్యే ఏ షిప్స్కి సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇటు చూస్తే ఇజ్రాయెల్ క్లైమ్ ఏంటంటే మా సిటిజన్స్కి థ్రెట్గా ఉండే హెజ్బుల్లాని టార్గెట్ చేయటం మా రైట్ అండ్ ఇరాన్కి దానికి ఎలాంటి రిలేషన్ లేదు. వి టార్గెటెడ్ టెర్రర్ సైట్స్, నాట్ లెబనాన్. యుఎస్ఏ క్లైమ్ ఏంటంటే ఇజ్రాయెల్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ డు నాట్ ఎస్కలేట్ ద థింగ్స్ అని చెప్పి కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది స్ట్రైక్స్ని. ఇక్కడ హోల్ అండ్ సోల్గా ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, వరల్డ్లో ఒక్క స్ట్రైట్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఇలా మొత్తం వరల్డ్ని ప్రెజరైజ్ చేయడం డజంట్ ఫాల్ అండర్ ద గుడ్ గ్రౌండ్స్ అని నా ఒపీనియన్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. తెలుసుగా చివర్లో అడగాలి, తప్పదు. ప్లీజ్ లైక్, ఫాలో, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నా ప్రయాణం.